హాయ్ వ్యూయర్స్, శివరాత్రి రోజు శివుని కళ్యాణం అవుతుంది కాబట్టి శివపార్వతులకి ఓడిబియ్యం పోద్దాం అనేసి ఓడిబియ్యం కలుపుతున్నాను. 2 కిలోన్నర ఓడిబియ్యం అండి. కొందరైతే పావుసేరు పోస్తారు, 3 పావు పోస్తారు, కిలోన్నర పోస్తారు, 2 కిలోన్నర 5 కిలోలు పోస్తారు దేవుడికి. ఈ కొలతలన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొందరు ఈ విధంగా పోస్తారండి, వాళ్ళకి తోచింది బట్టి. ఎవరింటి పద్ధతులు వాళ్ళు చేస్తారు కాబట్టి నేను ఇక్కడైతే మా ఇంటి పద్ధతిగా 2 కిలోన్నర ఓడిబియ్యము కలుపుతున్నాను. ఈ ఓడిబియ్యము నువ్వుల నూనెతోటి కానీ మంచి నూనెతోటి కానీ ఓడిబియ్యం కలుపుతారండి. కానీ నేను దేవుళ్ళ కోసం కదా అని ఆవు నెయ్యితో కలుపుతున్నాను. బియ్యంలో ఆవు నెయ్యి ఇంకా పసుపు వేసి కలుపుతున్నాం కదా, ఈ బియ్యం ఏమాత్రం తెల్లగా ఉండొద్దండి, అంతా పసుపు పచ్చగా అయిపోవాలి. సో అంతవరకు కలుపుతూ ఉండాలి, కొద్దిగా వేస్తూ. దేవుళ్ళకైనా మనుషులకైనా 5గురు కలిసి ఓడిబియ్యం కలుపుతారండి. ఒకవేళ ఇంట్లో వీలు పడలేదు, ఎవరు లేరు అంటే ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మళ్ళీ ఒక 5 టైమ్స్ రిపీట్ అయ్యే వరకు కలుపుకోవచ్చు. సో ఇక్కడ నేను మా వదిననే ఉన్నాం కాబట్టి 2 అయిపోయాము. మా వారు కూడా కలిపారు కాబట్టి 3తో సమానం అయిపోయింది. మళ్ళీ మా వారు కలిపిన తర్వాత నేను మా వదిన మళ్ళీ కలిపాం కాబట్టి 5 మెంబర్స్ వరకు అయిపోయాము. ఇక్కడ దేవుళ్ళ కోసం చేస్తున్నాం కదా ఓడిబియ్యము, సో దానికోసమని ఆడవాళ్ళే కలపాలని లేదు, మగవాళ్ళు కూడా కలపవచ్చు. ఈ ఓడిబియ్యము చిన్న పిల్లలతో కానీ కన్య పిల్లలతో కానీ కల్పించకూడదండి. పెళ్ళైన వాళ్ళు ముత్తైదులే కలపాలి ఓడిబియ్యము. మా ఇంట్లో పెద్దలు చెప్పేవారు. మా జానవి చక్రధర్ మొదటిసారి చూస్తున్నారు కాబట్టి వీళ్ళు మేము కలుపుతాము అని అంటున్నారు. కాదు నాన్న, ఇది చిన్న పిల్లలు కలిపేది కాదు, పెద్దవాళ్ళే అని చెప్తున్నాను నేను ఆ వీడియోలో. బియ్యం మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా నీట్గా సర్దుకున్న తర్వాత దాంట్లో తమలపాకులు పెట్టుకోవాలండి, 2గా. ఈ తమలపాకుల పైనే ఇప్పుడు సంతర పండ్లు కొనుక్కొచ్చానండి. సో సంతర పండ్లు పెడుతున్నాను. మా ఇంట్లో ఓడిబియ్యంలో పండ్లు అది సీడ్స్ ఉన్న ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తారండి. సో జామకాయలే కానీ ఇలా అనారే కానీ ఆపిల్లే కానీ సంతరానే కానీ ఏవైనా ఫ్రూట్స్ ఇవి పెడతాం మేము. సీడ్స్ లేని ఫ్రూట్ అయితే అసలు పెట్టాము ఓడిబియ్యంలో. కుడకలు తెల్లగా పెట్టకూడదు. సో మా చేతికి పసుపు అదంతా అంటింది కదా, ఆ పసుపు అంతా ఆ కుడకలకి రుద్ది ఆ కుడకలు మళ్ళీ ఆ తమలపాకు పైన పెట్టాలి. దాంట్లో పసుపు కొమ్ములు వేయాలి. తర్వాత ఒక్కలు వేస్తున్నాను చూడండి వీడియోలో. కుడకలో ఒక్కలు వేసిన తర్వాత దీంట్లో మళ్ళీ మనము ఖజూర్ పండ్లు ఒక 5 వేయాలి. అన్ని 5 సెట్స్గా చేసుకోవాలి. ఎండు ఖజూర్ వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కాయిన్స్ వేయాలండి. 1 రూపీ కాయిన్స్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క 1 రూపీ కాయిన్ వేస్తున్నాను చూడండి. దేవుడి కోసం కాబట్టి కంపల్సరీగా పువ్వులు పెట్టుకోవాలండి. నేను ఒక 5 పువ్వులు పెట్టుకుంటున్నాను ఆ 5 సెట్స్ దగ్గర. మా ఇంట్లో పెద్దలు ఈ విధంగా చూపించి మాకు నేర్పించారు కాబట్టి వాళ్ళ ప్రకారంగా ఫాలో అయిపోవాల్సిందే. పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే కదా నేర్పించేది కానీ చూపించేది కానీ. ఇప్పుడు ఈ ఓడిబియ్యంలో అమ్మవారికి 1 డజన్ గాజులు పెట్టానండి. అలాగే దేవుని కోసం కాబట్టి ఒక టెంకాయ కూడా పెట్టుకున్నాను. ఓడిబియ్యం పోస్తున్నప్పుడు చాలా మంది ఒక శారీ తీసుకెళ్తారండి, అలా కాకుండా ఒక బ్లౌజ్ పీసు అయ్యవారికి షెల్ల కూడా తీసుకెళ్ళాలి. మా ఇంటి పూజా విధానం మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.